ప్రభుత్వం పైన విమర్శలు చేసేటప్పుడు రామచంద్రరావు గారు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలని కూడా కోరుతా ఉన్నాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ విధ్వంసాన్ని, ప్రభుత్వ విధ్వంసాన్ని మీరు మాట్లాడకుండా, ఫీజుల దోపిడీల గురించి మాట్లాడకుండా, ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళ మూసివేత గురించి మాట్లాడకుండా, కాబట్టి మీరు ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ సిండికేట్ రాజకీయాలు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ తప్పిదాలను బీజేపీ కాపాడుతుందనడానికి మీ ఉపన్యాసంలో ఈరోజు తేలిపోయింది. నేను అంటా ఉన్నాను, రామచంద్రరావు గారికి ఈరోజు గాంధీ భవన్ నుంచి సూటి ప్రశ్న ఇస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జాతీయ విద్యా సంస్థల గురించి బీజేపీ రామచంద్రరావు దీక్ష చేస్తే బాగుంటుందని కూడా మేము కోరుతున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. మరి తెలంగాణలో ఎందుకు నెలకొల్పలేదు? ఇవాళ అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడి అన్ని రాష్ట్రాల్లో ఉంది, మరి తెలంగాణలో ఎందుకు లేదు? మరి దీనిపైన బీజేపీ రామచంద్రరావు దీక్ష చేయాలి. చేస్తే మేము కూడా మద్దతు ఇస్తాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్ని రాష్ట్రాల్లో ఉంది. పక్క రాష్ట్రంలో 2015లో పెట్టారు, ఏపీలో విశాఖపట్నంలో, మరి ఎందుకు తెలంగాణలో పెట్టలేదు? 12 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం పైన ఈ వివక్ష దాని మీద బీజేపీ రామచంద్రరావు మాట్లాడాలి. మీకు నిజంగా నైతికత ఉంటే బీజేపీ రామచంద్రరావు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి దీక్ష చేయండి, మేము కూడా మద్దతు ఇస్తాం. తెలంగాణ రాష్ట్రం పైన మీ వివక్షత ఏందో ఇక్కడ తెలిసిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఫీజుల బకాయిల అంశంలో, ఫీజు రియంబర్స్మెంట్లో అనేక తప్పిదాలు, అనేక ఉన్నటువంటి లోటుపాట్లను ఇవాళ మేము వచ్చిన తర్వాత సరిదిద్ది ప్రతి నెల ఇవాళ ఫీజుల బకాయి కోసం 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు నిధులు సమీకరించే పనిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు నేరుగా డిపిటి ఇవాళ డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్ అనే విధానంతో విద్యార్థుల ఖాతాలోకి నేరుగా రియంబర్స్మెంట్ వెళ్ళేలా ప్రభుత్వం యొక్క ఆలోచన చేసి చర్యలు తీసుకుంది. ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా, అవినీతికి ఆస్కారాలు లేకుండా విద్యార్థుల ఖాతాల్లోకి ఇవాళ ఫీజు రియంబర్స్ వెళ్ళేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒక నాణ్యతమైన చదువుల కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ దోపిడీని అరికడతా ఉంది, అక్రమాలను అరికడతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల ఇవాళ మీరు వివక్షత కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనలో, అదేవిధంగా యూపీఏ సర్కార్ హయాంలోనే ఇవాళ ఐఏఐటీలు, ఐఏఎంలు. Subscribe us and press the bell icon for more interesting updates.